ఆహా ఎరుకాని చెప్పవస్తీనమ్మా ఓ ముద్దుగుమ్మ ఎరుకాని చెప్పవస్తీ వినోమా ఎరుకాని ఎరుకాని చెప్పవస్తీనమ్మా అవురా ఎరుక ఎరుకని ఏడి మరొక ఎరుకకు బాబుగా నాయనా తెలుపుతావా బ్రహ్మలో కాము నేను పోయి ఆ బ్రహ్మదేవులు ఎరుక చెప్పితి వినోమా బ్రహ్మలో కాము పోతీనమ్మా బ్రహ్మలో కాము పోయి ఆ బ్రహ్మదేవులు తరుగున ఎరుక చెప్పితి వినోమా కైలాసం నేను పోతీనమ్మా పార్వతీశ్వరులకు తరుగున కైలాసము నేను పోతీనమ్మా వా పార్వతీసులు తరుగున వెరికి చెప్పితి హనుమా కైలాసం నేను పోతీనమ్మా పార్వతీశ్వరులకు తరుగున ఎరుక చెప్పితి పార్వతీసులకు తరుగున అగో స్వామి ఆ కైలాసం వెళ్ళి పార్వతీ ఈశ్వరులకు ఎరుక చెప్పి ఉంటే ఇటువంటి కంఠత్రములు నాకు బహుమానంగా ఇచ్చారు. మంచిది ఆయనమ్మా. మరి ఇంకా నువ్వు ఎక్కడ చెప్పానో తెలుసా? ఇక నువ్వు ఎక్కడ తెలిపారు తల్లి? ఆహా ఒలుగుండా నేను పోతీనమ్మా తరుగున ఎరుక చెప్పి వినోమా కొండపోతీనమ్మ శ్రీతమ్మ తల్లికి తరుగున ఎరుక చెప్పితి వినోమా తల్లి ఏం స్వామి ఏమవుతుంది? అయ్యా ఏమ్మా వాళ్ళు మీ చిన్నగా కూర్చోమన్న ఆయన ఏమో మీ సంబంధమేనేమో చిన్నగా దరికి చేరుతా ఉన్నారు. అగో నాయన ద్వారకా. అవునమ్మా. ఓలుగుండాపురి పట్టణమేలే దొరసాని నాగమ్మకి ఎరుక చెప్పాను. వెరికి చెప్పారు. ఎందుకు పిలిపించారో తెలుసా నాయన? ఎందుకుమ్మా? వాళ్ళ కోడలు గోవింద నామస్వర్ణ మరుస్తుందా మరవదా అని ఎరుక చెప్పన పిలిపించిండ్రే. అవునమ్మా. అక్కడ ఎరుక చెప్పి వెరికి చెప్పి దండిగా బహుమానాలు గోదానము భూదానము వస్త్రదానము ఇటువంటి బహుమానాలు చెప్పించి ఇచ్చుకున్న స్వామి. అలాగనే తల్లి. మరి ఇంకా ఎక్కడ చెప్పానో తెలుసా? ఎక్కడ తెలిపారమ్మా? నేను పోతీనమ్మా గమ్మ తల్లికి తరుగున ఎరుక చెప్పి వినోమా జవాడ నేను పోతీనమ్మా గమ్మ తల్లికి తరుగున ఎరుక చెప్పి వినోమా గమ్మ తల్లికి తరుగున వెరికి చెప్పితి హనుమా ఎరుకకు బాబుగా చెప్పగా ఎరుకాని చెప్పవచ్చునమ్మా ఏమ్మా ఏం నా మీదకి వస్తాను ఏం ఎదైనవేమన్నా ఏమన్నా ఆయన ఎదంటే స్వామి కోడిగుడ్లు ఎత్తుకొని ఆ పక్క వచ్చి మార్కెట్ మీ అమ్మని పిలుచుకొని పో నీ మొండ నోట్లో నా వచ్చలు పోయా చెప్తారు మగాన్న సాడు నీ నోట్లో నా వచ్చలు మీ అమ్మ చావా
మీ నాయన జావా నేను పిన్నెల జావా నీ ముందు జావా నీ వెనుక జావా నీ బురక నామ చుట్ట నీ బొట్టుకాళ్ళకు బట్ట చుట్ట ఎప్పుడు లబ 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 లబల నోరు కొట్టుకునేది నీ ఏళ్ళ మొండమయ్యా తెరు నోరు మాట్లాడండి ఎవరన్నా కాలు ఎంత ఎత్తు తొక్కినాడు చూడు స్వామి పోయి పోయి మంచి కావుటం చీరలు చేపెట్టినట్టు అయిపోయినా పని అగో నాయనా కాలేమో నీ మొగుడు వచ్చినాడు బఠానీలి మామా అగో నాయనా మరి బెజవాడ కనక దుర్గమ్మకి ఎరుక చెప్పితే అటువంటి కనక దుర్గమ్మ నాకు అగో ద్వారకా ఈ ముక్కరు నాకు బహుమానంగా ఇచ్చింది. అవును తల్లి, ఇప్పుడు చాలా చక్కగా వెరికి చెప్పినానంటున్నావు. అవును. మరి గరుడాద్రిపురమేరుతున్నటువంటి ఆదిలక్ష్మీదేవి వెరికి చెప్పాలని నిన్ను పిలుచుకురామని తెలిపిందమ్మా. అలాగనే పోదాం పద. ఎందు చుట్ట నెత్తిన పెట్టి గుట్టనెత్తి కెట్టయ్యవో గుట్టనెత్తి గుట్టనెత్తి కెట్టయ్యవో గుట్టనెత్తి కెట్టయ్యవో అవురా తల్లిదండ్రిని మధ్యలో తెలిపి తల్లిదండ్రిని తెలుసుకొని అగో నాయనా ఎరుక చెప్తాను స్వామి ఉన్నిట్లే చెప్తాను. అగో స్వామి ఆ పెద్ద ఆయన తాతకి నేనే ఎరుకు చెప్పిన. ఎవరికి మా ఆడు కూర్చోన్నాడు చూడు స్వామి. తలకాయ తాతక ఆ తాతకైతే బాగా చెప్పింటావమ్మా. అదేదనా బట్టనటువంటి పేరు చెప్పాయమ్మా మర్చిపోతే మళ్ళీ ఎట్లా అందరం నుంచి వచ్చినావంటే ఇంకా గ్యాప్ ఉంటుంది. సుమారు 150 మందిని మాట్లాడింటావు. తండ్రి వారి ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలకి ఇచ్చారు. ఇక్కడ ఒక అమ్మకు 80 రూపాయలు ఎవరు అట్లా చేయొద్దుమ్మా. ఏడు చేయి ఎత్తుతారో ఏడు కాలు ఎత్తుతారో ఆడే ఉండు. నువ్వు ఆడే ఉండమ్మా. ఇట్లా చెయ్యి నేనే ప్రజెంట్ సార్ అన్నా. 100 రూపాయలకు సమర్పించారు. వారు కూడా పరమాత్మ చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. చుక్కల్లోకెక్కినారు చక్కనోళ్ళు ఎప్పటికీ ఎవరికి చిక్కనో చుక్కల్లోకెక్కినారు చక్కనోళ్ళు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోళ్ళు తలడిల్లిపోతుంది తల్లి అన్నది రాసుకుంటుంది కట్టుకుంటున్నది. తెల్లడిల్లిపోతుంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడి ఎత్తడానికి వేగమున్నది పెట్టడానికి పాడి ఎత్తడానికి స్నేహమున్నది కొరివి పెట్టడానికి కొడుకు ఉన్నాడు. జోహారులు జోహారులు గారికి జోహారులు 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 మాయమ్మ గారికి జోహారులు. అయ్యో పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు. పోయినోళ్ళు ఇక రారు ఎవరికెవరు తోడు. ఉన్నవాళ్ళు పోయినోళ్ళ గురుకు నిలుపుతారు. ఉన్నవాళ్ళు పోయినోళ్ళ గురుకు నిలుపుతారు. నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది. నువ్వు తిన్న మన్నేగా నిన్ను తిన్నది. కన్నీళ్లకు కట్టు కూడా ఆరనన్నది. కన్నీళ్లకు కట్టి కూడా ఆరనన్నది. సావు బతుకులన్నది ఆడుకుంటది. చావులేని కేకమే తోడు ఉంటది. జోహారులు 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 మాయన్న గారికి జోహారులు. మహారాజు వయ్యా మహారాజు వయ్యా మహారాజు వయ్యా అధికారమున గోవిందు. గోవిందా. అరే బార్కావ్
నాయన ద్వారకా రామ్మ ఆదిలక్ష్మీదేవి ఉండరా ఇప్పించుకో. ఏం పేరువా? చనిపోయినారా ఉండారా? చనిపోయినారా వాళ్ళిద్దరు? ఏం పేర్లు? రెడ్డమ్మ. గంగరాజు శ్రీనివాసులు గారి ఆత్మశాంతి కొరకు అత్త అయినటువంటి రెడ్డమ్మ గారు చలన పద్దుల 50 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ కదురు నరసింహ స్వామిలో వెలగా కాపాడగాక. రాయలేలిన నాటి రతనాల సీమలో రాజులాగా పుట్టినారమ్మా మాయన్న గారే. ఎలా పాలైపోతిరా మాయన్న గారు కన్నీట పాలైతిరా. రాజులాగా పుట్టిరావయ్యా మాయన్న గారు రాళ్ళ పాలైపోతివా మా తండ్రి గారు కన్నీటి పాలైతివా. అయ్యో నీ మీద భ్రమ చేత మీ అక్కారెడ్డమ్మ 10 మంది సభలో నా పేరుగా తలపించా గోదానములిచ్చి గొప్పగా తలిపించనమ్మా. దేవలోకము చేరుకుంటిరా మాయన్న గారే. ఈ కాపాడరా మాయన్న గారే దేవుడయి కాపాడరా. లేలిన నాటి రతనాల సీమలో రాజలాగా పుట్టిరావయ్యా మాయన్న గారు రాళ్ళ పాలైపోతివా మా తండ్రి గారు కన్నీటి పాలైతివా. లక్ష్మీరమణ గోవిందో ఆయన ద్వారక. అవునమ్మా. మరి మాట మాత్రం గడరాత్రిపునకు వెళదామా? అలాగనే పోదాం పదమ్మా. పదరమ్మ పదారే పోదాము వేగా పదరమ్మ పదారే. ద్వారక పదరమ్మ పదారేమో పద్మాలో తెనులారా సతీతో ఆదిలక్ష్మి సుగతంబో పోదామా. అవును బాబు పదరమ్మ పదారే. ఏం పేరు? మరి ఆంజయ్యన్న గారు ఇచ్చోటకర నుంచి మా కళాకారులు అభినందించి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ దేవదేవుడు ఎల్లవెల్లగా కాపాడగాక. నాయన ద్వారక మరి గరరాత్రిపురం చేరవచ్చాము కదా. ఎక్కడ నాయన మీ ఆదిలక్ష్మీదేవి? పిలిపించిన ఆయన పిలిపిస్తామా? అమ్మా ఆదిలక్ష్మీదేవి గారు గుడి గంటల రవలిలలో నిలగా నిలతావా మా దేవుడవైనావా. మా దేవుడవైనావా. కస్తూరి తిలకము దిద్ది కనక అభిషేకము చేసియా. జయరాధా మా పైన ఓ తిరుమల తిరుపతి గిరిరాజా. 400. దయరాధా మా పైన ఓ తిరుమల తిరుపతి గిరిరాజా. అగజరాజుకు అల్లుడవయ్య పద్మావతికి పిల్ల
నరాయుడా ఓనేటి రాయుడా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలతివా శిఖరమున గుడి గంటల రవలిలలో నిలగా నిలకావా మా దేవుడవైనావా అధికారమున గోవింద